దట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే కానీ అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా నువ్వు బ్యాక్ తీసుకో సారీ చెప్పు అన్న పదం ఆ రోజు మాట్లాడలా. నేను మొత్తం చూసా. అది కూడా ఇతని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. విజయవాడ పరిధిలో 150 ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని. నేను నా క్యూరియాసిటీ కొద్దీ నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగా అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి సంబంధించి ఆర్గనైజేషన్స్ అంటే స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 109 ఉన్నాయి. అందులో మన్యంలోని అల్లూరి ఏఎస్ఆర్లోని లేవు ఆర్గనైజేషన్స్. సో అంటే ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే అవాస్తవాల్ని ఏదో ఎక్కడో ఛానల్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ నిజాలైపోతాయి. దాన్ని మేము మిగతా చిన్న చిన్న కట్ అండ్ పేస్ట్లు చేసుకొని మేము సోషల్ మీడియాలో వదులుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? సిస్టమ్ చూస్తూ ఊరుకుంటుందా? సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతాం. ఎంత మనం అంటే ఒక సంస్కారము గౌరవము అన్న పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక బంధాలకి బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పటికీ అర్థం అవుతుంది నాకు. ఎస్ ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే వదిలేశాడు కదా అనుకుంటా. కనీసం తల్లి